భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు మ్యాచ్ రేపు గురువారం నుంచి ప్రారంభం కానుంది. బాక్సింగ్ డే టెస్ట్ గా పిలిచే ఈ మ్యాచ్ కోసం ఆసీస్ తన తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు సామ్ కన్స్టన్స్ కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఇక డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనే సందేహం తొలగిపోయింది. ఫిట్నెస్ టెస్టులో పాస్ కావడంతో అతడు తుది జట్టుకు ఎంపికయ్యాడు. గత గబ్బా మ్యాచ్ బరిలోకి దిగిన జట్టుతో పోలిస్తే 2 మార్పులు చేస్తూ ఆసీస్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. నాథన్ మెక్స్వీని స్థానంలో 19 ఏళ్ల సామ్ కన్స్టన్స్ కు అవకాశం కల్పించారు. ఇక గాయం కారణంగా సిరీస్ కే దూరమైన జోస్ హెజల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ 3వ ప్రధాన పేసర్ గా ఎంపిక చేశారు. ఇకపోతే ట్రావిస్ హెడ్ 3వ టెస్టులో గాయమైన విషయం తెలిసిందే. అయితే 4వ టెస్ట్ ఆడడం కోసం గత 2 రోజులుగా ఫిట్నెస్ కోసం చాలా కష్టపడ్డాడు. మొత్తానికైతే అతను 4వ టెస్ట్ కోసం ప్లేయింగ్ 11 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, సామ్ కన్స్టన్స్ బరిలోకి దిగనున్నారు. మొత్తంగా ప్లేయింగ్ 11 ఇది. ఉస్మాన్ ఖవాజా, సామ్ కన్స్టన్స్, మార్నస్ లబుషన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్, అలెక్స్ క్యారే, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్.